బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంటోంది. మళ్ళీనా? ఇది మనకు రొటీన్ న్యూసే కదా అని మీరు లైట్ తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ ఈసారి సిచ్యువేషన్ మాత్రం చాలా సీరియస్. ఎందుకంటే ఒక దేశంగా బంగ్లాదేశ్ పూర్తిగా ఫెయిల్ అవ్వడమే కాదు, తమ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు డైరెక్ట్ గా ఇండియా మీద పడి ఏడుస్తున్నారు. డెవలప్మెంట్, గవర్నెన్స్ గాలికి వదిలేసి ప్రొటెస్ట్ల పేరుతో ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్ లో ఉన్న ఇండియన్స్ మీద, మన హై కమిషన్ మీద దాడులకు తెగబడుతున్నారు. అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో చెప్పడానికి రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలు. దీపు చంద్రదాస్ అనే ఒక అమాయక హిందూ యువకుడిని కేవలం మతపరమైన ఆరోపణలతో ఒక మూక అత్యంత కిరాతకంగా చంపేసింది. ఆ విజువల్స్ చూస్తేనే మనసు చెలించిపోతుంది. మనిషిని చంపి చెట్టుకు కట్టేసి కాల్చేశారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఏ రేంజ్ లో కుప్పకూలిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు సడన్ గా ఈ రచ్చ ఎందుకు మొదలైంది? ఇండియా మీద ఇంత విషం ఎందుకు చిమ్ముతున్నారు? దీని వెనుక ఉన్న అసలు రీజన్ షరీఫ్ ఉస్మాన్ హదీ. ఇతను జూలై 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీ రోల్ ప్లే చేసిన స్టూడెంట్ లీడర్. జూలై వారియర్స్ పేరుతో యూత్ ని రెచ్చగొట్టి పక్కా యాంటీ ఇండియన్ సెంటిమెంట్ తో పొలిటికల్ పవర్ కోసం ట్రై చేస్తున్న వ్యక్తి. ఇతను వచ్చే ఎలక్షన్స్ కోసం క్యాంపెయిన్ చేస్తుండగా డిసెంబర్ 12న ఢాకాలో కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత సింగపూర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇతను చనిపోయాడు. ఇక్కడే బంగ్లాదేశ్ తన వంకర బుద్ధిని బయటపెట్టింది. హదీని కాల్చిన వాళ్ళు ఇండియా బార్డర్ దాటి వచ్చారని, ఇందులో ఇండియా హ్యాండ్ ఉందంటూ ఆధారాలు లేని ఆరోపణలు మొదలు పెట్టారు. అసలు మాస్కులు వేసుకుని వచ్చిన వాళ్ళు ఎటు వెళ్లారో తెలియదు, కానీ నింద మాత్రం ఇండియా మీద వెయ్యాలి. ఇదే వాళ్ళ ప్లాన్. హదీ చనిపోయాడన్న న్యూస్ తెలియగానే బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. శాంతియుత నిరసనలు కాస్త వైలెంట్ దాడులుగా మారిపోయాయి. హదీకి న్యాయం జరగాలంటూ రోడ్డెక్కిన జనం చివరికి షాపులు, వాహనాలు తగలబెట్టే స్థాయికి వెళ్లారు. బంగ్లాదేశ్ టాప్ న్యూస్ పేపర్స్ అయిన ప్రథమ్ ఆటో, డైలీ స్టార్ ఆఫీసుల మీద దాడులు చేసి నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా బంగ్లాదేశ్ జాతిపిత షేక్ హసీనా తండ్రి అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ అక్కడ ఇంట్రిమ్ గవర్నమెంట్ పోలీసులు చేతులు కట్టుకొని చూస్తున్నారు తప్ప కంట్రోల్ చేయడం లేదు. పైగా అక్కడి నేషనల్ సిటిజన్ పార్టీ లీడర్ హస్నత్ అబ్దుల్లా అయితే ఏకంగా మన 7 సిస్టర్స్ అంటే నార్త్ ఈస్ట్ ఇండియాను టార్గెట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. మన చికెన్ నెక్ కారిడార్ ను కట్ చేస్తాం, వేర్పాటువాదులకు షెల్టర్ ఇస్తామంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. దీనిపై భారత ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యి బంగ్లాదేశ్ హై కమిషనర్ ను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఒక పక్క బంగ్లాదేశ్ నుండి వందల మంది అక్రమంగా ఇండియాలోకి చొరబడుతుంటే మన కోస్ట్ గార్డ్స్ వాళ్ళను అరెస్ట్ చేసి చట్టపరంగా డీల్ చేస్తున్నారు. కానీ మన ఇండియన్ ఫిషర్మెన్ పొరపాటున వాళ్ళని జలాల్లోకి వెళ్లే మాత్రం బంగ్లాదేశ్ అధికారులు వాళ్ళను కిరాతకంగా చంపి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్ కు ఇండియా అంటే ఎంత కడుపుమంటో. షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇవ్వడమే వీళ్ళ అసలు బాధ. ఆమెను అప్పగించే ప్రసక్తే లేదని ఇండియా తేల్చి చెప్పేసరికి ఇలా ఇంటర్నల్ గా గొడవలు రేపి ఇండియన్ ఎంబసీల మీద దాడులు చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ తనకు తానే గోతిని తవ్వుకున్నట్లు అవుతుంది తప్ప ఇండియాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉందాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.